2, 3 ఉగ్రవాద సంస్థలకు ఉగ్రవాదులు చనిపోతే పాకిస్తాన్ ఆర్మీ వాళ్లకు పాకిస్తాన్ జెండా ఫ్లాగ్ పెట్టి పూలమాలలేసి అధికార లాంఛనాలతోటి ఆ, అంత్యక్రియలు చేసిరు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక టెర్రరిస్టులకు ఆ దేశంలో ఆ ప్రధానమంత్రి చేయిస్తున్నటువంటి ఆ లెక్క ఎంతవరకు కరెక్ట్ అన్నది? ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మనం అనుకుంటున్న వాళ్ళు టెర్రరిస్ట్ అని ఉగ్రవాదులని మనం అనుకోవడం కాదు, ప్రపంచ దేశాలే ఒక మసూద్ అజర్ని ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అని చెప్పేసి ఎప్పుడో అమెరికా ప్రకటించింది. కానీ ఆ దేశం అంటే మనం పాకిస్తాన్ ప్రజలు కానీ వాళ్ళు అనుకుంటలేరు కదా. అదే మనం అనుకుంటున్నామని ప్రపంచ దేశాలు అనుకుంటున్నాయి. ప్రపంచ దేశాలు అనుకోవడానికి మనకు ఆ స్వేచ్ఛ ఉంది, మనం అనుకుంటాను. కానీ పాకిస్తాన్ ప్రజలు వాళ్ళు దేవుండని అనుకుంటారు. వాళ్ళకి ఆయన ఒక వాళ్ళకి ఒక దేశభక్తుడు అనుకోవచ్చు, లేకపోతే దేవుని ప్రతిరూపం అనుకుంటానో, లేకపోతే పాకిస్తాన్ కాపాడే అటువంటి దేశభక్తుడు అనుకుంటానో. అది ఇప్పుడు మనం చూసినాం. ఒక మిలిటరీ కాదు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున వాళ్ళు వచ్చినట్టుగా, ఊరేగింపులో పాల్గొన్నట్టుగా, వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం, టీవీలలో చూస్తున్నాం మనం. మరి అంటే ఆ దేశ ప్రజలు వాళ్ళని మనం అనుకున్నట్టు టెర్రరిస్ట్ ఉగ్రవాదులు అనుకుంటలేదు కాబట్టి ఖచ్చితంగా. లేకపోతే మరి అంత పెద్ద ఎత్తున ప్రజలు దాంట్లో చూస్తే, ఇంకా మన వీడియోలో చూస్తే అన్ని రకాలుగా ఎడ్యుకేటర్స్ కనపడ్డారు. లేకపోతే ఇంకా ప్రభుత్వ మీరు అన్నట్టు మిలిటరీ కనపడ్డది. ప్రభుత్వమే స్వయంగా పాల్గొన్నట్టు కనపడ్డది. కాబట్టి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఈ రోజు మన భారతీయులం ఎట్లయితే మన దేశాన్ని కాపాడుకోవాలి, మన కులాలని పక్కన పెట్టి అన్ని వర్గాల ప్రజలు దేశాన్ని కాపాడుకోవడం ఎట్లయితే మనం పిలిపిస్తున్నామో, అక్కడే వాళ్ళు కూడా అక్కడ దేశంలో అట్లే కాపాడుకోవాలని ప్రయత్నం. అంతే. వాళ్ళు కూడా రెచ్చగొడతారు కదా. 100%. వాళ్ళు ఆ విధంగా వాళ్ళు కూడా ఆ దేశ ప్రజలకు పిలిపిస్తారు కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చిన సమస్య అంటే ఏంటి ఇక్కడ? ఇప్పుడు ఇది పాకిస్తాను ప్రజలు ఇండియాని ద్వేషిస్తాను, భారతీయులు పాకిస్తాన్ ద్వేషిస్తాను. అవును. ఈ ద్వేషించేటువంటి ఒక భావజాలము దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా ఇది బాగా పాకిస్తాను పాలకులైనా, ఇండియా పాలకులైనా ఉద్దేశపూర్వకంగా చేస్తా వస్తున్నారు. అరే, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అయితే ఎంత రెచ్చగొడతారు, రెచ్చగొట్టారు. అవును, అది 100కి 100 నిజం. అది అంటే మనము ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయినప్పుడు మన పిల్లలకు కూడా మనము అరే ఇది మత కోణంలో చూడొద్దు నాయన, ఒక ఆటని అది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అని చెప్పినవా, ఈ రాను క్రియేషన్ ఎట్లయింది అని అంటే, పాకిస్తాన్ ఇండియా అంటే దాయాది దేశం, ఒక శత్రు దేశంగానే మనము ఆ దేశాన్ని శత్రు దేశంగానే చూస్తాం. ఆ దేశంలో వాళ్ళు కూడా మన దేశాన్ని శత్రు దేశంగానే చూస్తున్నారు. సో అంటే అక్కడ కానీ ఇక్కడ కానీ మీరు అన్నట్టు పిల్లలకే కానీ, మనకున్న పక్కోళ్ళకే కానీ, మనకున్న ఎన్నికోళ్ళకే కానీ దాన్ని ఒక క్రియేట్ చేసినాం. ఏం క్రియేట్ చేసినాం? ఇది దాయాది దేశం, దీంతో మనకు సత్సంబంధాలు లేవు, మనం ఎట్టి పరిస్థితులలో దాంతో ఎన్నటికైనా విరోధమే అన్నట్టుగా మనం క్రియేట్ చేసినాం. అది ఆనవాయితీగా జరుపుకుంటూనే వస్తుంది. అదే కదా అన్న మీరు చెప్పింది. మనం క్రికెట్ ఆడుతుంటే కూడా క్రికెట్ లో గెలిస్తే అదే అంటే అదేదో పాకిస్తాన్ ప్రజల మీద గెలిచినట్టు పాకిస్తాన్ వాళ్ళు అంటారు ఏ మ్యాచ్ ఇవాళ టగ్ ఆఫర్ ఉంటుంది పాకిస్తాన్ వర్సెస్ ఇండియా అని అంటారు పొద్దుటి నుంచే. అది రేపు మ్యాచ్ అయితే ఇవాళ పొద్దుగాల నుంచి అంటారు రేపు ఉంటుంది మ్యాచ్ పాకిస్తాన్ ఇండియా నెంబర్ 1 హైప్ క్రియేట్ అవుతుంది అని అంటారు. సో అన్నాడు, మీరు అన్నది కరెక్టే, 100% నేను చెప్పింది. ఫస్ట్ దేశ పాలకులు మారకపోతే, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు మారకపోతే ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. ఈ సమస్య పరిష్కారము ఈ దేశ పాలక వర్గాల ఆలోచనలలో వాళ్ళ స్వార్థంలో ఉంది. కాబట్టి ఈ దేశాన్ని కాపాడాలంటే
ఇవాళ ఇప్పుడు ఈ పాకిస్తాన్ అవుతుంది, రేపు బంగ్లాదేశ్ అవుతుంది, మళ్ళీ చైనా అవుతుంది. అదే అదే ఇంకోటి భారత కంటిన్యూషన్ సరిహద్దు అవుతుంది. భూభాగంలో అన్ని దేశాలతోటి ఇలా కొట్లాట ఉన్నది. అదే అదే నిజంగా కొట్లాట ఉందా, లేకపోతే కొట్లాట మనకు మనం తెచ్చుకుంటున్నావా, లేకపోతే వాళ్ళు ఆ దేశంలో ఆ దేశ ప్రజల మెప్పు కోసం వాళ్ళు రెచ్చగొడుతున్నారా? అటు పాకిస్తాన్ పాలక వర్గాలు, ఇండియా పాలక వర్గాలు కనుక మారకపోతే ఇవి ఇట్లే కొనసాగుతాయి. ఈ ఇది ఇది ఆరని చిచ్చోలనే అవుతుంది, చిచ్చులైన కొనసాగుతా ఉంటది. ఓకే ఓకే అన్న. ఇది ఒక రావణ కష్టం అయిపోయింది. ఇది అదే 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 ఎన్ని వేల కోట్ల, ఎన్ని లక్షల కోట్ల, వేలు కాదు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు మనం ఖర్చు పెడుతున్నాము. ఇక్కడనేమో కనీసం తినడానికి తిండి లేదు. భారతదేశంలో 80% ప్రజలకి 3 పూటల తిండి లేదు, ఉండడానికి వసతి లేదు, వాళ్ళకి ఇల్లు లేదు, వాళ్ళకు కనీసం ఉపాధి భద్రత లేదు. ఇవన్నీ లేకుండా ఒకవైపు ఉంటే ఇక్కడనేమో మనము ఇటువంటి రెచ్చగొట్టే పద్ధతిలో యుద్ధానికి మనం అటు పాకిస్తాన్ కూడా ఎంత దరిద్రంగా ఇవాళ వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఉన్నది. ఘోరమా అసలు చెప్పుకోలేని దుస్థితిలో ఉన్న దేశాలలో అది కూడా ఒకటి ఇవాళ మామూలు కాదు. ఇప్పుడు పాకిస్తాన్ కూడా వాళ్ళ దేశంలో ఆర్థిక సంక్షోభం నుంచి ఆ పాలకులు బయటపడడానికి కూడా చాలా టైం పడుతుంది. రకంగా ఇది వీటి పరిస్థితి తీసుకొచ్చిందని కూడా మనం ఆలోచించాలి. అవును, అటువైపు కూడా ఆలోచించాలి కంపల్సరీ. ఇప్పుడు భారతదేశ ప్రజలు కానీ పాకిస్తాన్ ప్రజలు కానీ యుద్ధాన్ని కోరుకోలేదు. కోరుకోలేదు. పాకిస్తాన్ ప్రజలు కోరుకున్నారా, ఇండియా ప్రజలు కోరుకున్నారా? ఎవరు కోరుకోలేదు. ఇప్పటికి కూడా ఇంకా ఆ 2 దేశాల ప్రజలు భయం గుప్పిట్లోనే నలుగుతున్నారు. ఇంకా ఈ రెండు దేశాల ప్రజలు, భారతదేశం కావచ్చు పాకిస్తాన్ కావచ్చు, యుద్ధము ఏ రకంగా ఎక్కడి నుంచి ఎప్పుడు ఏ సమయంలో ఏది విరుచుకోబడుతుందో అనే భయం గుప్పిట్లోనే ఇంకా జనాలు ఉన్నారు. యుద్ధం వస్తే ఒక్క ప్రాణహానే కాదు, ఆస్తి నష్టం కూడా జరుగుతుంది, చాలా రకాలైనటువంటి నష్టం ఉంటది. ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగితే ఈ దేశంలో ఉన్న 145 కోట్ల ప్రజల పైన భారం పడదా? 100%. ఇప్పుడు యుద్ధానికి పెట్టే ఖర్చు అంతా కూడా భారత ప్రజల మీద వేయాల్సిందే కదా. తప్పదన్నది ఖచ్చితంగా. మనం ఒకప్పుడు చూస్తాం, బంగ్లాదేశ్ తో యుద్ధం చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది లేదా? అవును ఖచ్చితంగా. పుల్వామా సర్జికల్ స్ట్రైక్ అంత పెద్ద నష్టాన్ని నివారించడానికి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాల్సిన పరిస్థితి రాలేదా? ఓకే అన్న.